మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇది సిగ్గుచేటు. కొద్దిగైనా ప్రభుత్వానికి సిగ్గు శరం ఏమైనా ఉందా అని చెప్పి నేను ఈ సభాముఖంగా అడుగుతున్నా. ఇస్తే జిల్లా ఇస్తామనాలా లేకుంటే ఇయ్యమనాలా? గత 83 రోజులుగా మన ఆదోన్లో రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 84వ రోజు. ఈ 84వ రోజు రిలే నిరాహార దీక్షలకి ముందుగా ఇక్కడ దీక్షా శిబిరంలో కూర్చున్నటువంటి జేఏసీ నాయకులకు, అలాగే రిలే నిరాహార దీక్ష కోసం కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు, నా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం ఒకసారి చూస్తే నిన్న ముఖ్యమంత్రి గారి విచ్చేయడం జరిగింది మన ఎమిగ్నూరు నియోజకవర్గానికి. అక్కడ జరిగినటువంటి సభకు మన జేఏసీ నాయకులను ముఖ్యమంత్రి గారిని కల్పిస్తామని చెప్పి, కాకమ్మ కథలు చెప్పి వారికి అపాయింట్మెంట్ ఇప్పిస్తామని చెప్పి తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లి వాళ్ళని ఎమిగ్నూరు రూరల్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. ఇది సిగ్గుచేటు. కొద్దిగైనా ప్రభుత్వానికి సిగ్గు శరం ఏమైనా ఉందా అని చెప్పి నేను ఈ సభాముఖంగా అడుగుతున్నా. ఇస్తే జిల్లా ఇస్తామనాలా లేకుంటే ఇయ్యమనాలా? అంతేగాని జేఏసీ నాయకులను తీసుకుపోయి ఎమిగ్నూరు రూరల్ పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తారా? ఇంతకైనా దిగజారుడుతనము, దిగజారుడు రాజకీయాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి నేను ఈ సభాముఖంగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఇకపోతే నిన్న జరిగినటువంటి సంఘటనలు మనం ఒకసారి చూస్తే గత 84 రోజులుగా ఆదోని ఉద్యమం వెంటిలేటర్ మీద ఉందనుకుంటే దానికి ఆక్సిజన్ అందించినంత పని చేశారు మన వికలాంగులైనటువంటి కమత వెంకటేశ్వరులు, అలాగే మన సుగుణమ్మక్క గారు. ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తున్న తరుణంలో ఆదోని జిల్లా కావాలని చెప్పి ఆదోని జెండాను తీసి చూపించడం జరిగింది. బహుశా ఆ జెండా చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్పందించి నేను దీని గురించి చర్చిస్తాను, దీని గురించి నేను మళ్ళొకసారి పరిశీలిస్తానని చెప్పింటే యావత్తు ప్రజలందరూ సంతోషించేవాళ్ళు. ఆ విధంగా కాకోకుండా ఆయనకు నువ్వు పార్టీ దురుద్దేశంతో చేస్తే ఇది కరెక్ట్ కాదన్నాడు. ఈ రోజు వెంకటేష్ గారు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పి ఈ రోజు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఆయన ఏ పార్టీ కన్నా సంబంధించినటువంటి వ్యక్తి? కేవలం జేఏసీలో గత 84 రోజులుగా ప్రతి విషయంలో ఆయన పోరాడుతూ ఆదోని జిల్లా కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తి. అట్లాంటిది మీరు సమాధానం చెప్పలేక ఆయనకు పార్టీ రంక్ అంటగట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాను. అదేవిధంగా నువ్వు ఏదో పార్టీ దురుద్దేశం అంటున్నావు, మళ్ళీ తర్వాత ఏమంటావు? ప్రజలందరూ కోరుకుంటే ఇస్తానంటున్నావు. ఏం ప్రజలందరూ ఏ విధంగా కోరుకోవాలా? స్వగృహానికి రావాలన్నా? ఆదోని 5 తాలూకా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ, లేదా ఆదోనిలో ఉన్నటువంటి ప్రతి ప్రజానికాన్ని ఈరోజు కోరుతా ఉన్నా, ఒక పోస్టల్ కార్డు తీసుకొని ఒక లెటర్ రాద్దాం ముఖ్యమంత్రి గారికి, ఆదోని జిల్లా ఇవ్వండి అని. అప్పుడైనా ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అనుకుంటాడేమో, అప్పుడైనా ఆయనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఈ రోజు నిన్న దాదాపుగా 60 సంవత్సరాలు ఉంటున్నాయి సుగుణమ్మక్క గారు. అక్కడ జరిగినటువంటి సభలో ఆమె లేచి ఆదోని జిల్లా కావాలని కోరితే దురదృష్టవశాత్తు అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు ఎవరో ఆమె నోరు మూసే ప్రయత్నం చేశారు. ఇదేనా ప్రజాస్వామ్యంలో మనం చేయాల్సింది? ఇదేనా డెమోక్రసీలో మనము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి డెమోక్రసీని అమలు చేసే పద్ధతి ఇదేనా? అంటే కనీసం మనకు ఆదోని జిల్లా కావాలని చెప్పుకున్న స్వాతంత్రం లేదా? అంటే ఆదోని జిల్లా కోరుకో అంటే తప్ప, ఆదోని జిల్లా కోరితే వారిని బయటికి లాగి వాళ్ళని నోరును ముంచి వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతారా? దయచేసి చెప్తా ఉన్నాను, ఈరోజు ప్రభుత్వం అనేది ప్రజల పక్షాన మాట్లాడాలా, ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలా. ప్రజలు ఏం కోరుకుంటున్నారో అవి అమలు చేస్తేనే ఆ ప్రభుత్వము ప్రజల మన్నలు పొందుతుంది. 4 కాలాల పాటు ప్రజాస్వామ్యంలో వాళ్ళకు అధికారం ఉంటుంది. ఇటువంటి దుష్పరిపాలనలో ఇటువంటి కార్యక్రమాలు చేపడితే తక్షణమే ప్రజలు చీదరించుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. అదేవిధంగా ఈరోజు ఎవరు ఒప్పుకోకపోయినా గత 84 రోజులుగా వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆదోని ఉద్యమానికి ఆక్సిజన్ అందించినటువంటి మా విద్యార్థి నాయకులు
తిరుమలేశ్ అయితేనేమి మరికొందరు సోదరులు ఉన్నారు, వారి పేర్లు తెలియవు. మిగతా అందరికీ పేరు పేరున, అదేవిధంగా మన వెంకటేష్ గారికి, మన సుగుణమ్మక్క గారికి, ఎవరైతే నిన్న జేఏసీ వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారో వాళ్ళందరికీ పేరు పేరున నేను ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆదోని జిల్లా రావడంతో ఇక్కడ ఉన్నటువంటి నిన్న అరెస్ట్ అయినటువంటి జేఏసీ నాయకులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులకు కానీ ఇక్కడేం వాళ్ళకేం ఒరిగేదేం లేదు. ఆదోని జిల్లా వస్తే వాళ్ళకేం కోట్లు రావు, వాళ్ళకేం ఇక్కడ ఆస్తిపాస్తులు లేవు. ఇక్కడ ఎవరైతే ఉద్యమాలు చేస్తా ఉన్నారో వాళ్ళందరూ ముక్కుసూటిగా ఆదోని ప్రాంతం మీద ప్రేమ అభిమానంతోనే వచ్చి ఆదోని జిల్లా కోసం పోరాడుతూ ఉన్నారు. దయచేసి ఈరోజు నేను ఆదోనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారికి ఇంకా ప్రజల్లో ఆదోని జిల్లా కావాలని ఉంది అని ఆయనకు తెలిస్తే ఆదోని జిల్లా ప్రకటిస్తా అంటున్నారు కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒక పోస్ట్ కార్డు ద్వారా, అంటే ₹1 ఖర్చు అవుతుంది, ఒక పోస్ట్ కార్డు ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల ప్రజలకు ఆదోని జిల్లా కేంద్రంగా కావాలని చెప్పి ఆదోని ప్రజలను ఆకాంక్షిస్తున్నామని చెప్పి అందరూ ఒక ఉత్తరం రాయాల్సిందిగా ప్రతి ఒక్కరిని నేను పేరు పేరున కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరొకసారి మా వెంకటేష్ గారిని, మన సుగుణమ్మక్క గారిని మరొక్కసారి వాళ్ళని నేను ఎంతో అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు వాళ్ళని చూస్తుంటే ఉద్యమ స్ఫూర్తి వస్తూ ఉంది. మనము చరిత్రలో ఏ ఉద్యమాలైనా ప్రజలే నడిపారు అనడానికి నిన్న జరిగినటువంటి సంఘటనలు ఉదాహరణ అని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన జేఏసీ పెద్దలకందరకు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.